ఫ్రెండ్స్ అలెక్స్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి ఇద్దరు బ్రదర్స్ కూడా ఉన్నారు. ఈ ముగ్గురు అన్నదమ్ములు జర్మనీ వాళ్ళు. వీళ్ళు చిన్నప్పటి నుంచి బాగా చదివి ఎంబీఏలు అంటే మంచి ఫైనాన్షియల్ స్కిల్స్ అన్ని బాగా డెవలప్ చేసుకున్నారు. అయితే వీళ్ళకి బిజినెస్ స్కిల్స్ ఉన్నాయి కానీ బిజినెస్ లేదు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ముందు చెప్పులు కొట్టు తర్వాత టీ కొట్టు అనుకుంటూ మన సినిమాల్లో హీరోలా అంచెలంచెలుగా ఎదగడం అంటే కష్టం కదా. సో వీళ్ళు ఏదైనా ఫ్రాంచైజ్ ఏదైనా కంపెనీ తీసుకొని మనం బాగా పెద్దగా ఎదుగుదామని ప్లాన్ వేసుకొని బాగా సెర్చింగ్ మొదలు పెట్టారు. అది ఆ టైంలో 1995, 99 ఆ టైం అది. సో ఈ టైంలో చూసుకుంటే అమెరికాలో ఈబే బాగా సక్సెస్ఫుల్ అయింది. అది కైండ్ ఆఫ్ షాపింగ్ ఆన్లైన్ ఆ టైప్ దే. సో ఈబే పాపులర్ అయిందని ఏం చేశారు, ఆ ఈబే కంపెనీ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి, తమ్ముడు మీ కంపెనీ బాగా ఫేమస్ అవుతుంది, మేము కూడా జాయిన్ అవ్వం అనుకుంటున్నాం. అబ్బాయి మీ కంపెనీలో వచ్చి జాయిన్ అయిపోం, హ్యాపీగా మీరు చేసుకోండి, కానీ జర్మనీలో ఇలాంటి సర్వీసులు ఏమీ లేవు. మీరు కానీ మీ కంపెనీ యొక్క ఫ్రాంచైజ్ ఏదైనా మాకు ఇక్కడ జర్మనీలో ఓపెన్ చేసుకునే అవకాశాన్ని ఇస్తే మేము ఓపెన్ చేసుకుంటాం, మీ ఇష్టం, బిజినెస్ డీల్ ఎలా అంటే అలాగే అని వీళ్ళు అడిగితే దానికి ఈబే వాళ్ళు మెసేజ్ కి రిప్లై కూడా ఇవ్వలేదు. అంటే వాళ్ళు ఏం పట్టించుకోవట్లా, ఓకే చెప్పట్లా, ఏమనట్లా. దాంతో వీళ్ళు ఏం చేశారు, ఎంతకాలం వెయిట్ చేస్తారు. ఇంకా సేమ్ ఇలాంటిదే ఈబే లాంటి ఒక కంపెనీని ఎలాండో అని చెప్పి జర్మనీలో వీళ్ళ సొంత కంపెనీ వీళ్ళే పెట్టుకున్నారు, ఎవరికి సంబంధం లేదు. అంటే ఈబే ఇచ్చే సర్వీసులే వీళ్ళు జర్మనీలో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఆ టైప్ సొంత కంపెనీ వీళ్ళదే కాబట్టి ఇంకెవరు ఏమనలేదు. ఇలా వీళ్ళు స్టార్ట్ చేశారు. దాన్ని స్టార్ట్ చేసిన గట్టిగా 6-7 months అలా ఒక 7 నెలల్లోనే ఫుల్ ఫేమస్ అయిపోయింది జర్మనీలో. వీళ్ళు పెట్టిన ఎలాండో అనే కంపెనీ మామూలు ఫేమస్ కాదు. ఎంత ఫేమస్ అంటే ఈబే వాళ్ళే వచ్చి అయ్యో మీ కంపెనీ ఇంకా ఫేమస్ అయిపోయేలా ఉంది, మీకేమైనా మీ కంపెనీ మాకు అమ్మేసే ఉద్దేశం ఉందా అంటే వాళ్ళేమో ఓకే అమ్మేస్తాను, ఏం ప్రాబ్లం లేదు, ఒక 350 కోట్లు మాకు ఇచ్చి తీసుకోండి అని అన్నారు. ఈబే వాళ్ళు కళ్ళు మూసుకొని 350 కోట్లు చేతిలో పెట్టేశారు. ఎప్పుడు 1999 ఆ టైంలో 350 కోట్లు 7 నెలల్లో వాళ్ళ కంపెనీ కాపీ కొట్టేసి వీళ్ళు కంపెనీ పెట్టి ఆ కంపెనీని మళ్ళీ వాళ్ళకే అమ్మేశారు. అన్ని కోట్లు తీసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిరుగుతామనుకుంటున్నారా, ఏం కాదు. అప్పుడే వీళ్ళకి ఒకటి వెలిగింది మైండ్ లో, మనం చేసిన ఈ పని ఏదో బాగున్నట్టుందే, ఇదే కంటిన్యూ చేసుకుంటూ పోతే ఏమైద్ది అని. అంటే ఇది ఉంచుకుంటారని కాదు, ఈ కంపెనీ అది అమ్మేశారు ఆల్రెడీ. ఇలా అద్భుతంగా కాపీ కొట్టారు కదా, ఇలాగే మళ్ళీ కాపీ కొట్టుకుంటూ పోతే ఏమైద్దని ఈసారి మళ్ళీ ఎతకడం మొదలు పెట్టారు. ఇప్పుడు టాప్ లో ఏముంది, ఫేస్బుక్. ఆ టైంలో ఇంకా కొట్టేద్దాం కాపీ అని చెప్పి మొదలు పెట్టారు. ఫేస్బుక్ లాంటిది ఆన్లైన్ చాటింగ్ టైప్, అంటే మొత్తం ఫేస్బుక్ మోడల్ అంతా సొంతగా అంతా పెట్టుకున్నారు. స్టూడియో బీజీ అని చెప్పి ఏదో సేమ్ ఆ టైప్ లో నేమ్ పెట్టుకున్నారు. కొన్ని నెలల్లోనే దాన్ని కూడా పిచ్చ సక్సెస్ లోకి ఎత్తకపోయారు. కట్ చేస్తే దాన్ని ఈసారి ఆల్మోస్ట్ 700-800 కోట్ల రూపాయలకు అమ్మేసేది. అది కూడా ఆ టైంలోనే. ఎక్కువ టైం కూడా పట్ల సక్సెస్ కొట్టడానికి. పెట్టామా సక్సెస్, కొట్టామా అమ్మేసామా. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో కంపెనీ కాపీ కొట్టేది. అదే ఆస్ట్రేలియాలో ఆడ బాగా ఫేమస్ కంపెనీ అంట. ఈసారి 1400 కోట్లకు అమ్మేసేది. ఎవరు అసలు వీళ్ళు, ఇంకోసారి వీళ్ళ మొహం చూడాలి కదా, చూసండి నీట్ గా క్లియర్ గా చూసుకోండి. దీని తర్వాత వీళ్ళు ఏం చేసారో తెలుసా, ఇలా ఎన్ని రోజులని మనం చేస్తాం, ఇంకేమైనా కంపెనీ సొంతగా పెట్టుకుందామని. అంటే సొంతగానే కంపెనీ పెట్టారు, రాకెట్ ఇంటర్నెట్ అని. ఈ సొంతగా పెట్టిన కంపెనీ యొక్క పని ఏంటి, సొంతగా వాళ్ళు ఎవడెవడో పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకున్నారు, బాగా డెవలప్ అయింది, ఏమై ఉన్నాయి, అలా ఫేమస్ అయిన కంపెనీలు అన్ని ఎత్తుక్కోవడం, లైన్ లో లిస్ట్ కార్డ్స్ పెట్టుకోవడం, ఒక్కొక్కటి. అబ్బాయి ఈసారి ఒక్కోటి కాదు 20-30 కంపెనీలు ఒకేసారి లేపడేయడం, వరుస పెట్టి ఇలా కాపీలు కొట్టుకుంటా పోయే కంపెనీలన్నింటినీ. ఇంకా ఒకటే పని, టపా కంపెనీలు ఎత్తడం. ఇప్పుడు ఆ ప్లేస్ సక్సెస్ అయిందా, ఇంకో ప్లేస్ లో యాడ్ లేదో చూడండి, అదిగో ఆడలేదు, ఎత్తపోయాడు పడేయండి. ఇంకంతే, వాళ్ళ టీం అంతా అక్కడికి వెళ్ళిపోయి గుద్దడమే. ఆ కంపెనీ సక్సెస్ అయిందా అంతే, ఎవడు కొంటాడు వెతుకు, అది కూడా ఎవడో వస్తున్నట్టున్నాడు అమ్మాయి. ఆల్మోస్ట్ ఈ విధంగా వీళ్ళు 200కి పైగా కంపెనీలు పెట్టారు తెలుసా. ఇందాక అన్ని 100 కోట్లలో చెప్పాను కదా, ప్రజెంట్ అయితే వీళ్ళు 1000 కోట్లు సంపాదిస్తున్నారు. $32 బిలియన్ కంపెనీ అయిపోయింది. పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళని ఇంకా వాళ్ళ ఎవరిని చూసుకున్నా వాళ్ళ కంపెనీలన్నీ స్టాక్స్ లో ఉంటాయి, అవి అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. ఆ టైప్ లో ఉంటది మెయిన్ గా. వీళ్ళది అలా కాదు, డబ్బే డబ్బు. ఎందుకంటే అమ్ముకోవడం, డబ్బులు తెచ్చుకోవడం. ఓకే ఇక్కడ చెప్తుంటే సింపుల్ గానే ఉందనుకోండి, కానీ కాపీ కొట్టడం అనేది అంత ఈజీ పని కాదు. కొన్నిసార్లు ఒరిజినల్ కూడా ఒరిజినల్ ఐడియాలు కాబట్టి బాగా వెళ్ళిపోతాయి, కానీ కాపీ అంత ఈజీ కాదు. వరల్డ్ వైజ్ గా అసలు ఇండియాలోనే ఎంత మంది పెద్ద మోడల్స్ అన్నిటిని కాపీ కొట్టారు. ఆల్మోస్ట్ ఎవరి వల్ల సక్సెస్ అవడం అంత ఈజీగా అవ్వలేదు. మరి అన్నదమ్ములకి వాళ్ళ మీద వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్, వీళ్ళకి తెలుసు, స్కిల్స్ కూడా ఉన్నాయి. కొత్త కంపెనీకి పెట్టడం కాకపోయినా వాటిని ఓడబీకి ఇంకో చోట పెట్టే స్కిల్స్, ఇంకా అలా సక్సెస్ అయిపోయారు. నాకు తెలిసి వీళ్ళ తాత ముత్తాతలు ఖచ్చితంగా చైనా నుండి వచ్చి ఉంటారు. ఈ రేంజ్ లో కాపీ కొట్టి సక్సెస్ అయ్యేంత దమ్ము మీ ఫ్రెండ్స్ లో ఉందా, కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూసా. ఈ మధ్య అందులో పనికి మన షార్ట్స్ చూడడం తప్ప ఇంకో పనేం లేకుండా పోయింది అనుకోండి. కానీ ఈ మధ్యలో అరవింద స్వామి తెలుసు కదా, అతను ది సైకాలజీ ఆఫ్ ది మనీ అని ఒక బుక్ గురించి చెప్పాడు. దాని గురించి తెలుసుకోకపోతే మన లైఫ్ వేస్ట్ అన్నట్టు మాట్లాడేది అతను. కానీ నేను చూస్తే కుక్కు FM లో ది సైకాలజీ ఆఫ్ మనీ ఆడియో బుక్ మన తెలుగు లాంగ్వేజ్ లోనే అవైలబుల్ లో ఉంది. ఆ ఆడియో బుక్ వినకపోతే మనీ విషయంలో లైఫ్ అడ్డదిడ్డంగా అయిపోద్ది అనే రకంలో అతను మాట్లాడాడు. ఒకసారి విన్నాక అర్థమైంది, కరెక్టే చెప్పాడని. ఖచ్చితంగా అందరూ వినాల్సిన ఆడియో బుక్ అది. ఇది కాదుగా మాకు ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ గా వినాలని ఉంది అని అన్నా, ఏదో హిస్టరీ వినాలి, బయోగ్రఫీ వినాలి, సెల్ఫ్ హెల్ప్, ఎంటర్టైన్మెంట్, ఏదైనా అనుకోండి, అన్ని టాపిక్ల మీద కొన్ని వేల గంటల పైగా ఆడియో బుక్స్ ఉన్నాయి. కుక్కు FM మనకి ఇప్పుడు ఇవన్నీ ఫ్రీగా ఇస్తుంది. నిజంగానే 7 days పాటు ఆడియో బుక్స్, సమ్మరీస్, స్టోరీస్, బైట్స్ 7 days పాటు ప్రీమియం యాక్సెస్ మనకు ఫ్రీగా ఇస్తుంది. దీని డౌన్లోడ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఆల్రెడీ ఇచ్చాను. డౌన్లోడ్ చేశాక ఒక 2 రూపీస్ డెబిట్ అవుతాయి.
ఉంటాయి, అవి కూడా వెంటనే మీ అకౌంట్ లోకి వచ్చేస్తాయిలేండి. ఈ ఫ్రీ టైమ్ లోనే మీ సబ్స్క్రిప్షన్ ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. కుక్కు ఎఫ్ఎం ఫీచర్స్ గురించి ఇంకా చెప్పాల్సిన పనేం లేదు. పెద్ద ఆడియో బుక్స్ వినే టైం లేదు అంటే హ్యాపీగా కుక్కు ఎఫ్ఎం బైట్స్ విని నాలెడ్జ్ పెంచుకోండి. యాడ్ ఫ్రీ లిజనింగ్ గానీ, ఆడియో స్పీడ్ అడ్జస్ట్మెంట్లు గానీ, మీ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకుని పర్సనలైజ్డ్ బుక్ రికమెండేషన్లు గానీ, ప్రీమియం ఆడియో క్వాలిటీలో దీని ఫీచర్స్ అసలు అద్భుతంగా ఉంటాయి. లేటెస్ట్ న్యూస్లు, ట్రెండ్స్, స్టోరీస్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ నుంచి కరెంట్ ఈవెంట్ల దాకా అన్నిట్లో అప్డేటెడ్ గా ఉండొచ్చు. మీకు నచ్చిన ప్లేస్ లో నచ్చినట్టు కూర్చొని హ్యాపీగా ఎక్కడైనా వినొచ్చు. ఇందులో ఏ ఏజ్ గ్రూప్ కైనా, ఏ టైమింగ్ కైనా ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని వినే ఆడియో బుక్స్ తో ఇది మనకి ఒక పర్ఫెక్ట్ కంపానియన్ లా ఉంటుంది. దీని డౌన్లోడ్ లింక్ కామెంట్స్ లో ఇంకా డిస్క్రిప్షన్ లో పెట్టాను. ముందు మీ 7 days ట్రయల్ ని ట్రై చేసి చూడండి, తర్వాత మీ మనసుకు నచ్చింది వినండి. ఫ్రెండ్స్, ఒక పుస్తకం ఉంది అంటే అది మీకు కనిపించదు, అంటే అది కనిపిస్తుంది కానీ మీరు చదవలేదు అంటే అది అబ్బా అదేలేండి ఇండియాలో బ్యాన్ చేసేది. నిజంగానే ఇండియాలో ఎవరు చదవకూడదని బ్యాన్ చేసేది. సో గవర్నమెంటే బ్యాన్ చేసి సీజ్ చేసే అంత ఇంట్రెస్ట్ చూపించిందంటే దీనిలో ఏదో నిజం దాగుండొచ్చు కదా. ఈడేదో KGF డైలాగ్ అని చెప్పేస్తున్నాడు అనుకుంటున్నారా? మరి ఆ మాత్రం అంత రేంజ్ లో ఎలివేషన్ ఉందండి. అయితే ఇప్పుడు అది ఏం పుస్తకమో తెలుసుకోవాలని మీకుందా? అంత టైం మీరు ఇవ్వాలని నాకు తెలుసు, 2 నిమిషాల్లో చెప్పేస్తాను. ఇండియాస్ రిచెస్ట్ మ్యాన్ వాళ్ళ డాడీ అతని మీద రాసిన ఒక స్టోరీ అనమాట. అంతే అతని యొక్క లైఫ్ స్టైల్, అంటే స్టార్ట్ ఎలా చేశారు అదంతా విషయం ఉంటది. ఇదే అంటే ఈ టైప్ లో పుస్తకం ఉంటది. మీరు వెతికిన వేస్ట్ ఏడా దొరకదు. ఆస్ట్రేలియాను, ఆఫ్రికానో వెళ్తే మేబీ ఆడ ఎవడ ఉంటే చదువుకోవచ్చు. ఇండియాలో చదివితే వాత పెడతారు. అసలు ఇది చెప్పొచ్చా నేను? సైలెంట్ జరిగిందిగా చెప్తుంది. ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశారు, పబ్లిష్ చేశారు, అంతా చేశారు. దాని తర్వాత ఆ ఫ్యామిలీ వాళ్ళు అంటే వాళ్ళు అందరూ ఇంకా కోర్టుకి వెళ్ళిపోయారు, గోల చేశారు, బ్యాన్ చేయమన్నారు. ఇది చేస్తారా నన్ను చేయమంటారని అన్నారు. ఇంకా అలా వీళ్ళు వాళ్ళు అది ఇంకా గవర్నమెంట్ కూడా బాగా ఇంట్రెస్ట్ తీసుకుని వెంటనే బ్యాన్ కూడా చేసింది. ఎందుకంటే దాని లోపల అన్ని నిజాలు ఉన్నాయంట. అంటే అప్పట్లో జరిగిన చాలా రకాల న్యూస్లు, పొలిటికల్ విషయాలు, మొత్తం KGF సినిమా లాగా ఉంది, అంత ఉంది ఇందులో. మరి అంటే అతను స్టార్టింగ్ అప్పుడే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు కదా, ఆయిల్ అమ్మడం ఇలాంటివన్నీ స్టార్ట్ చేశారు. ఓకే, కానీ దానికంటే ముందు కొంచెం డబ్బులు చాలా అవసరం. ఆ డబ్బులన్నీ యాడ్ నుంచి వస్తాయి. కొంచెం ముందు దావులు వెనక దావులు ఉంటాయి కదా, ఆ టైప్ లో బాగా ఎక్కువ ఉన్నాయంట. చెప్పాలంటే ఒక యాంగిల్ లో KGF టైప్ లో మెటల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఇప్పుడు అందులో ఉన్న ఒక పాయింట్ ఏమైనా చెప్పాలంటే, అంటే నేను విన్నానంతే, నేనేం చదవలేదు, అన్నేం చేయమాకండి. కాయిన్స్ ఉండేవి కదా డబ్బుల్ టైప్ లో, ఇప్పుడు మన దగ్గర రూపాయి బిల్లు అలాంటి ఉన్నాయి కదా, ఆ టైంలో కూడా ఉండేవి. ఇండియా US ఆ టైంలో అక్కడ వాళ్ళ దగ్గర అయితే ఇంకా మంచి కాయిన్స్ ఉండేవి. ఆ టైంలో వాళ్ళు యూజ్ చేసే ఆ మెటల్ యొక్క వాల్యూ చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు బిల్ల వాల్యూ రూపాయి అనుకోండి, అంటే అది రూపాయి బిల్ల అనుకోండి, కానీ నిజానికి ఆ మెటల్ వర్త్, దాన్ని మెటల్ ఇనప సామాన్లకు అమ్ముకుంటే దాని వర్త్ 100 రూపాయలు ఉంటుంది. అంత డిఫరెన్స్ ఉండేది. అంత మంచి క్వాలిటీ కాయిన్స్ వాడుతూ ఉండేవాళ్ళు. అప్పట్లో ఇండియాలో జరిగిందని ఒక న్యూస్ నేను చెప్పా. అంటే శ్రీలంక వాళ్ళు 5 రూపాయ బిల్ల, రూపాయి బిల్ల, మన ఇండియా అప్పుడు బాగా క్వాలిటీగా ఉండేవి. చిన్నప్పుడు వాడేవి గుర్తుందిగా, చాలా మంచి క్వాలిటీ ఉండేది. శ్రీలంక వాళ్ళు ఇండియా నుంచి ఇల్లీగల్ గా అన్ని కాయిన్లు ఎత్తపోయి ప్యూర్ మెటల్ ఉండేది. సో దాన్ని కాగ తీసుకుని బ్లేడ్లు తయారు చేసుకుని అమ్ముకునే వాళ్ళు. చాలా ఎక్కువ మార్జిన్ ప్రాఫిట్ వచ్చేదంట. ఇప్పుడు ఆ దెబ్బకే అనుకోండి, ఇప్పుడు బిల్లలు ఎట్టొస్తున్నాయి చూడండి, ఒక్కో బిల్ల చాలా నాసి రకం ఉంటది. అంటే అంత వాల్యూ ఉండదు, అంతా కల్తీ ఉంటది. అందులో మిక్స్డ్ ఎక్కువ ఉంటాయి, ప్యూర్ మెటల్ కాకుండా. సో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా ఇలాంటివి చేస్తారు, మంచి విషయమే. అంటే ఈ టైప్ లోని ఇతను కూడా అలా ఇలా చేసేవారని చెప్పి పుస్తకాల్లో ఉందంట చాలా పాయింట్. ఇంకా ప్రాసెస్ లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లో పెద్ద వాళ్ళు జాయిన్ అవ్వడం ఇలాంటివి జరిగాయని చెప్పి అందులో రాశారు. అందుకే ఇప్పుడు ఎక్కడా కనిపించకుండా ఎవ్వరికి తెలియకుండా కాల్చి వేసారు. అంటే అది లేపేశారు. ఇంతకీ ఆ రాసిన వాడు ఉన్నాడా స్వామి అంటే పర్లేదు. అయితే ఇండియా ఏం కాదులేండి, ఆస్ట్రేలియా అతనంట. అక్కడే రాసుకుని ఆడే బాగా పబ్లిష్ చేసుకున్నారు. ఇండియాకి వస్తే మొత్తం కాళ్ళు కొడతా అన్నారు. అయితే ఇప్పుడు ఏమంటారు ఫ్రెండ్స్, మీరు ఇల్లీగల్ టోల్ ప్లాజా గురించి విన్నారా? ఎవరు పడితే వాళ్ళు హైవేల మీద ఎక్కడ పడితే అక్కడ కట్టేసుకుంటూ ఉంటారని చెప్తుంటారు కదా. ఏమో ఇప్పటికే ఉన్నాయేమో, ఎన్నిసార్లు మనమే ఆ కింద ఇంచిపోయి ఎన్నిసార్లు కట్టామో. ఇలాంటి వాటిలో ఒక ఇంట్రెస్టింగ్ కేసు చెప్తా వినండి. ఇది గుజరాత్ లో అయింది. గుజరాత్ లో ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ పక్క నుంచి ఒక నేషనల్ హైవే వెళ్తుంది. 80 అని చెప్పి ఒక నేషనల్ హైవే పోతుంది. సో దాని మీద ఒక టోల్ ప్లాజా ఉంటుంది. నేషనల్ హైవే కాబట్టి ఎక్కువ ఇంకా హెవీగా వెహికల్స్ పోతూ ఉంటాయి. అయితే ఆ విలేజ్ లో ఒక విలేజ్ పెద్ద ఉన్నారు, గ్రామ పంచాయతీ ధర్మేంద్ర. ధర్మానికి కట్టుబడి ఉంటాడని అతని నేమ్కి అర్థమేమో. మరి ధర్మేంద్ర అంకుల్ కి ఒక ఐడియా వచ్చింది. ఆ హైవే మీద ఉన్న టోల్ ప్లాజాకి కొంచెం దూరంలో ఒక స్టీల్ ప్లాంట్ ఉంది. అంటే అంత గొప్పగా అది పని చేసేది కదా, ఆ టైంలో క్లోజ్ చేసేసారు. గ్రామ పంచాయతీ పెద్దకి దీన్ని ఖాళీగా వదిలేయడం ఎందుకు, దీన్ని యూజ్ చేసుకుందాం అని అనిపించింది. యూజ్ చేయడం అంటే ఎలా చేయాలి, దీన్నే టోల్ ప్లాజా చేసేద్దాం అని ఐడియా వచ్చింది. మెయిన్ రోడ్ మీద టోల్ ప్లాజా ఉంది ఒకటి, కానీ వీళ్ళేంటి ఇంకొక 2 టోల్ ప్లాజాలు ప్లాన్ చేసుకున్నారు. ఒకటేమో లెఫ్ట్ సైడ్, ఒకటేమో రైట్ సైడ్. అంటే 2 సైడ్ నుంచి పోతుంటారు కదా. మెయిన్ టోల్ ప్లాజా రాకుండానే డైవర్షన్ ఇచ్చుకుంటారు. అంటే ఇంకో రోడ్ వేసేసారు డైవర్షన్ ఇచ్చుకుంటూ. సో ఇలా వెహికల్స్ వెళ్లే వాటికి డైవర్షన్ ఇస్తూ ఇంకో రోడ్డు వచ్చింది. ఆ రోడ్డు ఈ ఫ్యాక్టరీలోంచి పోయేలాగా టోల్ ప్లాజా పెట్టుకున్నారు. ఇంకా అటు నుంచి పోయే రోడ్డు ఉంటాయి కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కడితే అటు సైడ్ రైట్ సైడ్ ఇంకోటి ఉంటది, అటువైపు కూడా ఒక టోల్ ప్లాజా కట్టారు. మొత్తం విలేజ్ ఆలదే కాబట్టి మంచిగా అటు ఒకటి కట్టుకున్నారు ఈ మెయిన్ టోల్ ప్లాజా నుంచి దూరంగా. అయితే మీకు అనిపించవచ్చు, పోయేటప్పుడు ఎవడన్నా దర్జాగా హైవే మీద గూగుల్ మ్యాప్స్ ఏదో పెట్టుకుని స్ట్రైట్ గా పోతాడు, కానీ మెయిన్ రోడ్ వదిలేసి సైడ్ నుంచి ఎవడన్నా ఎందుకు పోతాడు, ఎవడో పాడు అని చెప్పి మీకు అనిపించవచ్చు. దానికోసం వీళ్ళు ఏం చేశారు, జనాల్ని పెట్టారు. టోల్ డైవర్షన్ పెట్టుకున్నారు
ఉన్నారు కదా, అక్కడ జనాలంతా గుంపులుగా ఎప్పుడు నుంచొని వెహికల్స్ ఇలా పోతూ ఉంటాయి కదా, వాళ్ళని ఆపేస్తారు. 50% ఆఫ్ 50% ఆఫ్ అని నడుస్తూ ఉంటారు. అంటే 50% ఆఫ్ లోనే మీకు టోల్ బిల్ ఆ బిల్ ఇస్తారు కదా, దానిలో సగం కడితే చాలు ఇటు నుంచి పోతే అని ఆ 50% బోర్డు చూసి చాలా మంది ఇటు తీసుకొని పోతా ఉంటారు. ఇంకా డైవర్షన్ లో జనాలు ఇటు తిరిగి 50% కే కట్టేసి ఇటు నుంచి అటు వెళ్ళిపోతారు. విలేజ్ లో నుంచి ఇంకా రోడ్ లో నుంచి టోల్ ప్లాజా క్రాస్ చేసి వెళ్ళిపోతారు. ఈ విధంగా వీళ్ళు 1 నెల 2 నెలలు కాదు 10 సంవత్సరాలు దిట్టంగా 10 ఏళ్ల పాటు నడిపించి 75 కోట్ల రూపాయలు సంపాదించారంట తెలుసా. ఇప్పుడు అందరికీ తెలిసిపోయిందండి, ఇంకా ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియదు. 75 కోట్లండి. పాపం కష్టపడి ఏ గోవాకో మలేషియాకో వెళ్ళిపోయి ఆ 75 కోట్లు ఎలా ఖర్చు పెట్టాలో తెలియక బాధపడుతూ ఉండుంటారు. అంటే ఇప్పుడు నేను ఆ 75 కోట్లు వాళ్ళకి వెళ్ళిపోయానని చెప్పి వాళ్ళని తప్పు పట్టడం నాకు ఇష్టం లేదండి. అదేమో 10 రోజులు పెట్టారని చెప్తున్నా, 10 సంవత్సరాలు ఇంత పెద్ద గబ్బు పని చేస్తానంటే నాకు తెలిసి ఆ టోల్ ప్లాజా వాళ్ళు కూడా తెలిసి ఉంటది. అది ఆ మెయిన్ టోల్ ప్లాజా వాళ్ళకి పైనుంచి పొలిటీషియన్ కింద నుంచి అది ఇంకా అందరూ బాగా కలిసి బాగానే వేసినట్టే ఉన్నది. కోట్లు వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి. మేబీ ఇలాగే జరుగుతుంది. మరి అంత ఈజీగా అన్ని కోట్లు ఎలా అవుతుంది? దాంతో పాటు విలేజ్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా దిట్టంగానే ఉందంట ఆ విలేజ్ వాళ్ళు అందరూ. ఇప్పుడు 50% ఆఫ్ అని హోటల్ ముందు వేసినట్టు రోడ్ల మీద వస్తూ ఉండాలి కదా రోజు. సో చాలా మంది విలేజ్ లో జనాలు స్వచ్ఛందంగా వాలంటీర్ లో వచ్చేవాళ్ళు, అంటే డబ్బులు తీసుకొని ఇదే మెయిన్ జాబ్ అయిపోయింది కొంతమందికి. ఇదంతా అయ్యాక విలేజ్ వాళ్ళని వెళ్ళి అడిగితే తప్పే ఉందా అందులో? వాళ్ళ ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తారా? అయినా వాళ్ళు అంత డబ్బులు సంపాదించి ఖర్చు పెట్టారనుకుంటున్నారా? మా కోసం 3 గుళ్ళు కట్టించారు. ఊరు వెనకాల పెద్ద ఖాళీ ప్లేస్ ఉంటే అంతా క్లీన్ చేసి చిన్న క్రికెట్ గ్రౌండ్ లా పెట్టారు. చాలు, మాకు ఆ మాత్రం చాలు. నువ్వు గట్టిస్తావా వాళ్ళు కాకపోతే? సో ఓకే అని చెప్పి అంటున్నారంట. ప్రపంచంలో ఇన్ని రకాల వింతలు ఎట్టెట్ట ఎలా జరుగుతాయో నాకు అర్థం కావట్లా. మన చుట్టుపక్కల ఏం జరగట్లేదే. చల్లండి, మీరేమంటారు స్టార్ట్అప్ ఐడియా గురించి కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా గైనోఫోబియా ఉందా? ఇది ఓన్లీ అబ్బాయిలకే ఉంటుంది. ఏం లేదండి, అమ్మాయిలంటే భయం అంటే ఏదో చిన్న భయం కూడా కాదు, బేభత్సమైన భయం. కొంతమందికి అయితే దగ్గరకు వస్తే అమ్మాయిలు అటాక్ వచ్చి చచ్చిపోతారంట, అంత భయం ఉంటది అబ్బాయిలకి. అయితే ఇక్కడ మీకు ఇతను కనిపిస్తున్నాడు కదా, ఇతనికి కూడా సేమ్ అదే జబ్బు ఉందంట. అతని ఇంటి చుట్టూ ప్రతిరోజు పొద్దున్నే లేచి కంచె కట్టుకున్నారు కదా, ఆ కంచెని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతూ ఉంటాడు ఇతను. అసలు ఎవరిని లోపలికి వచ్చేలా చేయకుండా. పొరపాటున అమ్మాయిలు ఏమైనా వస్తే ఇతనికి ఏమైనా అయిపోయిద్దేమో అని. అంటే ఇతనికి 16 ఏళ్ల ఏజ్ నుంచి ఈ భయం స్టార్ట్ అయిందంట. పాపం 16 నెలల వయసులో ఎవరు వచ్చి ఏం మోసం చేశారు, ఆ మనసు ఎంతగా అయిపోయావో ఏమో గానీ అప్పటి నుంచి ఇప్పటికి తను 55 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికి అలాగే ఉన్నాడు. చుట్టూ కంచె కట్టేసుకుని పెట్టుకున్నది. ఇలా కట్టెల్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతున్నాడు కానీ లోపలే ఉంటాడు, బయటకు వస్తే చుట్టూ అమ్మాయిలు ఉంటారు కదా, ఇంట్లోనే ఉంటాయి. ఇంట్లో పంట పండించేసుకుంటున్నాడా ఏంటో, ఫుడ్ ఎలా వస్తుందంటే ఇతని ఇంటికి కొంచెం దగ్గరలో సైడ్ లో ఎవరో ఒక ఆవిడ ఉందంట. ఆవిడ ఇతనికి ప్రతిరోజు ఇతనికి కావాల్సిన ఫుడ్ తీసుకొని వచ్చి ఇటు సైడ్ కంచె బయట నుంచి అటు సైడ్ పడేస్తుందంట. అతను తీసుకొని తింటూ ఉంటాడంట. అమ్మాయిలంటే భయం అంట. అమ్మాయి ఫుడ్ తెచ్చితే పాలేదా? అసలు అది కూడా వదిలేండి, ఎవరో ఆవిడ ఫుడ్ ఎందుకు తెచ్చేస్తుంది? మేబీ 16 నెలల వయసులో ఈవిడే ఇతన్ని ఏదన్నా ఓకే, ఇప్పుడు కొత్త స్టోరీలు నేనేం క్రియేట్ చేయను కానీ మ్యాటర్ అయితే అదంట. పాపం ఈ మధ్య ఇట్లాంటి ఫ్యాక్ట్లన్నీ విని ఏదో అలవాటు అయిపోయింది. అంటే పెద్దగా ఏం లేదులే అన్నట్టు. కానీ ఒక్కొక్క దాన్ని కొంచెం డీటెయిల్ గా నార్మల్ గా అబ్జర్వ్ చేస్తే చాలా వింత ప్రపంచం అండి మన భూమి. ఇప్పుడు నేను మీకు ప్రపంచంలో ఉన్న ఇంకో సైడ్ ప్రపంచాన్ని చూపిస్తాను. ముంబైలో ఒక రెస్టారెంట్ ఉంది, మాస్క్ అని చెప్పి అది ఒక రెస్టారెంట్ ఉంది. బాగా కాస్ట్లీ, మామూలు సంపాదన ఉండదు వీళ్ళకి. దాదాపు వీళ్ళు 20 కోట్ల దాకా సంపాదిస్తున్నారంట సంవత్సరానికి కేవలం ఆ రెస్టారెంట్ తోనే. అది ఏముందో అంతకు మించి ఎంతో సంపాదిస్తున్నారు పెద్ద రెస్టారెంట్ వాళ్ళు. ఇందులో ఏముందో అంటే దీని లోపలికి మనం పోవడం కష్టమేమో. అంటే వీళ్ళు ఒక డేకి కేవలం 48 మంది కస్టమర్స్ ని మాత్రమే లోపలికి రానిస్తారు. ఏం పోతాను గుంపులుగా పోయాను సీన్ లేదు. 48 మంది మాత్రమే లోపలికి. 49వ కస్టమర్ వస్తే మాత్రం తోసేస్తారు బయటికి. ప్రతి మంగళవారం నుంచి ఆదివారం దాకా ఉంటది ఇది. అది కూడా ఎప్పుడో సాయంత్రం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి 2 సార్లు మాత్రమే ఫుడ్ పెడతారు. సో ఇంత మందిని మాత్రం అలౌ చేసి ఇంత ఫుడ్ పెట్టి ఇన్ని కోట్లు సంపాదిస్తున్నారంటే ఈ వచ్చిన వాళ్ళ దగ్గర నుంచే వాళ్ళు డబ్బులు సంపాదించాలి. వీళ్ళ నుంచే లాగుతున్నట్టు ఎవడ బలవంతం చేస్తున్నాడు? పోతే పో లేతే లేదు, అయినా పోతున్నారు కదా. అయితే ఇందులో ఇంకో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మేము ఆ రెస్టారెంట్ లోపలికి వెళ్ళి మెనూ చూస్తాం. ఫస్ట్ మెనూ చూసి 1 చికెన్ లాలీపాప్, 1 చికెన్ 65, నెక్స్ట్ మండి తీసుకొచ్చాయి. అంత మాట్లాడే అంత సీన్ ఉండదు. ఆడకెళ్ళి మీరు ఏం చూసినా ఎంత చూసినా వాళ్ళు తెచ్చేది ఒక్కటే ఫుడ్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంది ఒక్క ఐటమే. ఆ ఒక్క ఐటమే తెచ్చి నీ ముందు పెడతారు, అన్ని మూసుకుని అదే తినాలి. అక్కడ నిజంగానే అలాగే ఇస్తారంట. సీటు దొరకడమే నీ అదృష్టం. ఆడ పోయి వాడు ప్లేట్లు ఇచ్చి అంత నోట్లు వేసుకుని వచ్చేయాలా. 10,000 ఎంత ఉంటది మరి డిష్ కాస్ట్ ఓవరాల్ గా అంత ఎక్స్పీరియన్స్. అది రిజిస్ట్రేషన్ అడ్వాన్స్ మళ్ళీ ఏదో ఉంటదంట. మరీ దారుణంగా వస్తే లేతే పో అన్నట్టుంది. అయినా సార్ పర్లేదండి నేను వస్తానండి అనే పోతున్నాం. ఇదే రెస్టారెంట్ స్పెషాలిటీ. ఇంకో స్పెషాలిటీ ఏంది ఇందులో, ఇది ప్రపంచంలోనే ఒక తోపు రెస్టారెంట్. టాప్ 100 వరల్డ్ వైజ్ గా టాప్ 100 రెస్టారెంట్స్ తీసుకుంటే అందులో ఇది 76th పొజిషన్ లో ఉంది. ఏందా ముంబైలోనో ఇండియాలోనో కాదు, ప్రపంచంలో. ఏం అమ్ముతున్నారు స్వామి లోపల? ఒక్కసారి పోయి ఆ ప్లేట్ లో ఏం పెడుతున్నామైనా చూసి రావాల్సిందే జీవితంలో. ఇలా అనుకునేమో అందరూ పోతున్నట్టున్నారు. ఏదో మ్యాజిక్ ఉన్నట్టుంది. మీరేమంటారు? ఇదంతా నాకు ఒకసారి పోయి రావాల్సిందే అంటారా? కామెంట్స్ చెప్పండి.
ఫ్రెండ్స్, సోషల్ మీడియా ఏం చెప్పాలి దీని గురించి ఎవరికి తెలియంది ఏమీ లేదు. ఈ మధ్య ఆన్ చేస్తే చాలు ఇన్స్టాలో ఆవిడ లక్షలు సంపాదిస్తున్నారు, ఇన్స్టాలో 7 లక్షలు సంపాదిస్తున్నాడు. మీరు కూడా లక్షలు సంపాదిస్తున్నారు ఇన్స్టాలో. అయితే మీలాంటి వాళ్ళ కోసం ఒక ఆఫర్ తెచ్చింది. అదేంటంటే మీరు బయటకు పోతే ఎక్కడ డబ్బులు కట్టాల్సిన పని లేదు. ఇన్స్టాలో మోడల్ అయితే చాలు. ఇన్స్టా మోడల్ అంటే ఇప్పుడు బయటకు వెళ్ళి ఏ రెస్టారెంట్ ఏ షాప్స్ తినడం తిరగడం ఎగడం మేకప్లు బ్యాకప్లు షాప్కి వెళ్ళి ఏం చేసినా అక్కడ డబ్బులు పే చేయాల్సిన పని ఉండదు. ఇన్స్టా రీల్స్ ఒక 2 అప్లోడ్ చేసి ఆడ పెట్టామంటే చాలు. మీకు కనిపిస్తుంది కదా క్రెడిట్ కార్డు, ఇది ఒక సోషల్ క్రెడిట్ కార్డు. ఇది ఇస్తారు మీకు. దీన్ని ఏమో ఆన్ ద హౌస్ అంట. దీనికి కూడా లిమిట్స్ ఉంటాయిలేండి. ఇవిడికైతే ఇక్కడ ఒక వారానికి ఒక 3 లక్షల పైన ఖర్చు పెట్టుకోవడానికి ఇచ్చారు వీక్ కి. అంటే అక్కడికి వెళ్ళి డబ్బులు గీయడం కాదు, ఆడికి వెళ్ళి ఇందా చెప్పినట్టు ఎగవచ్చు దొల్లొచ్చు షాపులు ఏదైనా చేయొచ్చు. అయిపోయాక కార్డు గీకి ఒక 2 ఇన్స్టాగ్రామ్ పోస్టులు పెట్టాలి. ఇలా కొంతమంది ఎక్స్పీరియన్స్ చేసి వాళ్ళ ఒపీనియన్ కూడా పెట్టారులేండి. మీకు తెలిసే ఉంటది ఈ పాటికి. ఇప్పుడు నేను పోయి గీకుతా అంటే వాళ్ళు ఒప్పుకోరు. మీరు ఇన్స్టా మోడల్ అయి ఉండాలని చెప్పానుగా. కొన్ని దేశాల్లో ఉంది, ఇండియాలో ఇంకా వచ్చినట్టు లేదనుకుంటా. మీరు ఎంత పాపులర్ అవుతా పోతుంటే మీకు అంత డబ్బు మీ లిమిట్ అంత ఇస్తా ఉంటారు. మీరు అంత స్పెండ్ చేసుకుంటా పోవచ్చు. అట్లీస్ట్ ముందు కొంచెం బాగా పాపులర్ అయి ఉండాలి. ఇప్పటికే ఇండియాలో ఎవరు ఆపలేకపోతున్నాం. ఇంకా ఇన్స్టాలో ఇది కూడా ఇండియాలో వస్తే ఇంకా పెద్ద పెద్ద మోడల్స్ అందరూ దీనికోసం చచ్చిపోతారేమో. మొన్నటి దాకా మన భూమి ఏ ఆస్ట్రాయిడ్ వల్ల ఏఐ టెక్నాలజీ డెవలప్ అయిపోయి మనం లేపేస్తారేమో అనుకుంటూ ఉండేవాడిని. లేదు, ఈ సోషల్ మీడియానే మనం లేపేస్తుంది ఏదో ఒకటి చేసి. దీని గురించి మీరు ఏమంటారు కామెంట్స్ చెప్పండి. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఉంటే మన ఛానల్ చెక్ చేసి చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే కుక్కు ఎఫ్ఎం యాప్ డౌన్లోడ్ చేయడం మర్చిపోవద్దు. 7 days పాటు అన్లిమిటెడ్ గా మనకి యాక్సెస్ ఫ్రీగా ఇస్తున్నారు. ఒకసారి చెక్ చేసి చూడండి. దీని లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టుంచాను. థ్యాంక్ యూ.